నేను మా చిన్నమ్మ అయితే ఈరోజు ఉదయాన్నే 7 గంటలకు నిద్ర లేచేసాము. ఇంకా లేవగానే పాపని తీసుకెళ్ళి అత్తమ్మ వాళ్ళకి ఇచ్చేస్తాను. బయట వరండాలో చాపేసి ఇంకా ఆమెను ఆడిస్తూ ఉంటారు. ఈలోపు నేను రూమ్ మొత్తం సర్దేశాను. బెడ్ ఫోల్డ్ చేసేసి బెడ్‌షీట్స్ అన్నీ మడతేసి పెట్టేశాను. ఇంకా బయటికెళ్ళేసి బ్రష్ చేసేసి హాట్ వాటర్ పెట్టుకున్నాను. ఇంకో సైడ్ పాలు కూడా పొయ్యి మీద పెట్టేశాను. బ్రెడ్, పాలు తాగడానికి అని చెప్పేసి. ఇంకా హాట్ వాటర్ తీసుకెళ్ళి నేను కాయ పొడి అయితే ఒక స్పూన్ నోట్లో పెట్టుకొని హాట్ వాటర్ తాగుతున్నాను. ఇది బాలింతలకి చాలా మంచిది. కొంచెం ఘాటుగా ఉంటుంది, తీయగా కూడా ఉంటుంది. ఎలాగోలా ఒక స్పూన్ అయితే డైలీ తినేస్తాను. తర్వాత పాలు, బ్రెడ్ కూడా తిన్నాను. పాపని స్నానం చేపించి రెడీ చేసి ఉయ్యాల పడుకోబెట్టాను. ఆమె ఒక నిద్ర వేసి కూడా లేచేసింది. ఈరోజు ఆమెకి వ్యాక్సిన్ వేయించడానికి అని చెప్పి తీసుకెళ్తున్నాను. వ్యాక్సిన్ వేయించి తీసుకొచ్చాక చాలా బాగానే ఉంది. ఫీవర్ ఏం రాలేదు. ఇంకా నయం ఈసారి ఒక ఇంజెక్షన్. ఫస్ట్ టైం అయితే 3 ఇంజెక్షన్స్ వేశారు. లైట్గా ఫీవర్ వస్తుందని చెప్పి ముందే పారాసిటమాల్ టాబ్లెట్ అయితే హాఫ్లో హాఫ్ వేస్తున్నాను. నోట్లో వేస్తుంటే బయటికి కక్కేస్తుంది. గుమ్మడికాయ తెచ్చారు. గుమ్మడికాయ హల్వా అయితే ఈరోజు చేసుకోబోతున్నాము. నాకు చాలా అంటే చాలా ఇష్టము. నేను పాపను సతాయించి వచ్చేలోపు అత్తమ్మ వంటలన్నీ చేసేసారు. ఈరోజు స్పెషల్స్ వచ్చేసి వైట్ రైసు, పుదీనా పచ్చడి, ఆకు తాలింపు, ఇంకా రసము, ఇంకాను ఫేవరెట్ గుమ్మడికాయ హల్వా. దాంతోపాటుగా మటన్ కీమా కూడా చేస్తున్నారు. నాకు మటన్ కీమా అస్సలు నచ్చదు. దానివల్ల నేను ఆకుకూర తాలింపు ఇంకాను పుదీనా పచ్చడి వేసుకొని ఫుల్గా తినేసాను. పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంది. అత్తమ్మ పచ్చళ్ళు చాలా బాగా చేస్తారు. ఆకుకూర తాలింపు డైలీ ఒకటి తింటే చాలా మంచిది అంటారు హెల్త్కి. మీరు కూడా డైలీ తింటూ ఉండండి. నేను ఆకుకూర తాలింపుతోనూ ఇంకా పచ్చడితోనే తినేసాను. ఆ తర్వాత హల్వా కప్ నిండా వేసుకొని ఫుల్గా తినేసాను. ఇప్పుడు అత్తమ్మ వాషింగ్ మిషన్ బట్టలు చాలా వేశారు. సో అవన్నీ వేసుకొని చుట్టూ మడత పెట్టుకుంటూ టీవీ చూస్తూ మడత పెట్టేశాను. మొత్తానికి ఈరోజైతే ఇలా గడిచింది. వ్లాగ్ అయితే ఛానల్లో పెట్టున్నాను. వెళ్ళి చెక్ చేసి చూడండి. అలాగే సబ్స్క్రైబ్.